హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ములక్కాడ సాంబార్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడలు మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి. మేమైతే ఇన్ని వేసుకున్నాను. చింతపండు నానబెట్టానండి. దీన్ని గుజ్జు తీసుకుందాం. తర్వాత కారప్పొడి, పసుపు, జీలకర్ర, తర్వాత వేయడానికి జీలకర్ర, ఆవాలు, ఉప్పు, సాంబార్ పౌడర్, కొద్దిగా బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు, కందిపప్పు. స్టవ్ మీద కుక్కర్లో వాటర్ వేసుకున్నానండి. కందిపప్పు ముందే కడిగి పెట్టేసుకున్నానండి నేను. కందిపప్పు, అలానే టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లము, పసుపు, జీలకర్ర, కారప్పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. వేసి దీన్ని ఒక 4 స్టీమ్లు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ముందుగా 4 విజిల్స్ తర్వాత పప్పు గిత్తితో మనము మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న వాటిలోకి మనం ఇప్పుడు ముందుగా చేసుకున్న చింతగుజ్జు, అలానే ములక్కాడలు కూడా వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు, అలానే రుచికి సరిపడా నీళ్ళు కూడా పోసి ఇంకొక 2 స్టీములు కుక్ చేసుకుందామండి. చూడండి, ఎంచక్క 2 స్టీముల తర్వాత వేగాయో దీన్ని తర్వాత వేసుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి మనము ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. వేడైందండి. ఇందులోకి మనము జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, అలానే కరివేపాకుని కూడా వేసుకుందాము. పోపు బాగా వేసుకుంది. ఇప్పుడు ఇందులోకి సాంబార్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి ములక్కాడ సాంబార్. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.